UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి మనోరంజన్ కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ మేరకు నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆ అంశంలో పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కోర్టు తెలిపింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను కూడా రేపే నమోదు చేయాలని న్యాయవాది అశోక్ రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. తదుపరి విచారణకు నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. దీంతో నాగార్జున మంగళవారం కోర్టుకు హాజరై తన వాంగ్మూలం నమోదు చేయనున్నారు. హీరోయిన్లు నాగ చైతన్య, సమంత విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయకుండా ఉండేందుకు సమంతను కేటీఆర్ దగ్గరకు పంపించేందుకు హీరో నాగార్జున, నాగ చైతన్య బలవంత పెట్టారని, దీనికి సమంత నిరాకరించడం విడాకులకు దారితీసిందని సురేఖ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. అక్కినేని ఫ్యామిలీని సమంతను ప్రస్తావిస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారం రేపింది. ఈ క్రమంలోనే ఆమెపై గత గురువారం 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అయితే న్యాయమూర్తి లీవ్ లో ఉండడంతో ఈ రోజు సోమవారానికి విచారణ వాయిదా పడింది. నాగార్జున స్టేట్మెంట్ ను రికార్డ్ చేయమని సూచించిన న్యాయస్థానం రేపు మంగళవారం విచారణకు కొనసాగించనుంది. ఇకపోతే కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు లేగాయి. టాలీవుడ్ ప్రముఖులు, సినీ అభిమానులు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సినిమా వాళ్ళపై ఆధారాలు లేకుండా కామెంట్స్ చేస్తే మౌనంగా చూస్తూ ఊరుకోబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. కానీ అందులో కేవలం సమంతను మాత్రమే ట్యాగ్ చేస్తూ అక్కినేని ఫ్యామిలీని ప్రస్తావించలేదు. దీంతో నాగార్జున తమ పరువుకు నష్టం కలిగిందంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.